వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 8th క్లాస్కి సంబంధించి అకర్ణీయ సంఖ్యలు ఇంట్రడక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2/5 ఇంటూ -3/7 -1/14 -3/7 ఇంటూ 3/5ను కనుగొనండి అన్నారు. సో ఇక్కడ మనకి 2/5 ఇంటూ -3/7 -1/14 -3/7 ఇంటూ 3/5ని మనం ఏ విధంగా తీసుకున్నామంటే ఇక్కడ 3/7 ఇక్కడ ఉంది, -3/7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండింటి వాల్యూస్ ముందుకు తీసుకొస్తే దీన్ని తీసుకెళ్తే ఏమవుతుంది? 2/5 ఇంటూ -3/7 -3/7 ఇంటూ 3/5 -1/14 అవుతుంది. దీన్ని స్థిత్యంతర న్యాయం ఉపయోగించి దీన్ని చేయడం జరిగింది. 2/5 ఇంటూ -3/7 ప్లస్ -3/7 ఇంటూ 3/5 -1/14. ఎందుకని? ఇక్కడ -3/7 ఉంది, ఇక్కడ -3/7 ఉంది. సో దీన్ని ప్లస్ ఇంటూ -3/7 కామన్ తీయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేశారు. అప్పుడు ఏమవుతుంది? -3/7 కామన్ తీస్తే 2/5 ప్లస్ 3/5 -1/14. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి -1/2 అనేది వచ్చింది. ఈ 1 ఏ విధంగా వచ్చిందంటే దీన్ని ఎల్సిఎం చేస్తే మనకి 5/5 వస్తుంది. సో 5/5 అంటే 1 కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? -3/7 -1/14 ఈ రెండింటికి ఎల్సిఎం కడితే మనకి -7/14 వచ్చింది. అప్పుడు క్యాన్సిల్ చేస్తే 7 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి -1/2. సో ఇదే మోడల్ ఉపయోగించి మనం ఇక్కడ ఈ రెండు ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సరైన ధర్మాలను ఉపయోగించి క్రింది విలువలను కనుగొనండి అన్నారు. మనకి ప్రాబ్లం ఇచ్చారు. ఏమిచ్చారు? -2/3 ఇంటూ 3/5 ప్లస్ 5/2 -3/5 ఇంటూ 1/6 ఇచ్చారు. సో దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే -2/3 ఇంటూ 3/5 ప్లస్ 5/2 ఇంటూ -3/5 ఇంటూ 1/6 ఉంది. సో దీన్ని ఇక్కడ మైనస్తో దీన్ని చేసినా పర్వాలేదు, లేదా దీన్ని మార్చినా పర్వాలేదు. -2/3 ఇంటూ 3/5 ప్లస్ 5/2 ప్లస్ 3/5 ఇంటూ 1/6. ఇక్కడ -3/5 ఇక్కడైనా ఉంచవచ్చు, లేదంటే ఇది ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? ఇక్కడ +3/5 వచ్చి ఇక్కడ -1/6 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కామన్ ఉంది 3/5, ఇక్కడ కామన్ ఉంది. సో ఒక చోట తీసుకొస్తే -2/3 ఇంటూ 3/5 ప్లస్ 3/5 ఇంటూ -1/6 ప్లస్ 5/2. సో 3/5 కామన్ తీస్తే 3/5 కామన్ తీస్తే -2/3 -1/6 ప్లస్ 5/2. -3/5 ఇంటూ దీనికి ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? -2/3 -1/6 అంటే ఎల్సిఎం 6 అవుతుంది. -4 -1 అంటే 5/6 అంటే -5/6 ప్లస్ 5/2. ఇక్కడ ఈ 5 క్యాన్సిల్ అవుతుంది, ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే -1/2 ప్లస్ 5/2. ఈ రెండు హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. -1 ప్లస్ 5/2 ఈక్వల్ టు 4/2. ఇది ఇందులో 2 టైమ్స్, ఆన్సర్ 2 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. 2/5 ఇంటూ -3/7 -1/6 ఇంటూ 3/2 ప్లస్ 1/14 ఇంటూ 2/5. సో ఇక్కడ 2/5 ఉంది, ఇక్కడ 2/5 ఉంది కాబట్టి ఈ రెండింటిని ఒక చోట తీసుకొస్తే 2/5 ఇంటూ -3/7 ప్లస్ 1/14 ఇంటూ 2/5 -1/6 ఇంటూ 3/2. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, కానీ 2/5 అనేది ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయకూడదు. ఎందుకంటే మనకి సొల్యూషన్ రావాలి కాబట్టి. ఇక్కడ 2/5 ఉంది. 2/5ని కామన్ తీస్తే మనకి -3/7 ప్లస్ 1/14 మైనస్ ఇదేమవుతుంది? -1/4 వస్తుంది. 2 2 4.
సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది -3/7 ప్లస్ 1/14 అంటే దీనికి ఎల్సిఎం ఎంత 14 వస్తుంది. సో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. -6 ప్లస్ 1/14 వచ్చింది. ఇదేమవుతుంది -5/14. సో 2/5 ఇంటూ -5/14 -1/4 వచ్చింది. ఇక్కడ ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది ఇందులో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. -1/7 -1/4. సో ఈ రెండింటికి ఎల్సిఎం కడితే 7 4 జర్ ఎంత 7 4 28. 28లో 7 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 ఇంటూ -1 అంటే -4 -7 అనేది 28లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి -7. దట్ ఇంప్లైస్ -4 -7 అంటే -11/28. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్లో క్రింది వాటికి సంకలన విలోమాలు రాయండి అన్నారు. సో ఇక్కడే రాసేస్తే సరిపోతుంది. సంకలన విలోమాను అన్నారు కాబట్టి 2/8కి సంకలన విలోమం ఏమవుతుంది -2/8. -5/9కి 5/9. -6/-5 అంటే ఏమవుతుంది అది ఇది ప్లస్ అయిపోతుంది అంటే 6/5 అవుతుంది. ఇది క్యాన్సిల్ అవుతే ఇక్కడ 6/5 అంటే ఇక్కడ -6/5 వస్తుంది. నెక్స్ట్ 2/9 ఉంది. దీనికి సంకలన విలోమం ఎంత అవుతుంది 2/-9 ఉంది. సో ఇక్కడ -9 అంటే -2/9 కాబట్టి 2/9. నెక్స్ట్ 19/-6 ఉంది. దీనికి సంకలన విలోమం 19/6. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. x ఈక్వల్ టు ఫస్ట్ బిట్ థర్డ్లో x ఈక్వల్ టు 11/15, సెకండ్ది x ఈక్వల్ టు -13/7లకు -(-x) ఈక్వల్ టు x అని సరి చూడండి అన్నారు. సో ఇది ఇక్కడ చేసేద్దాం. ఫస్ట్ బిట్ ఏమవుతుంది x వాల్యూ ఎంత ఇచ్చారు 11/15 ఇచ్చారు. దీన్ని ఏమన్నారు -(-11/15) అన్నారు. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +11/15. సో x ఈక్వల్ ఎంత ఉందో సేమ్ అదే వచ్చింది ఇది చేస్తే. ఫస్ట్ది కరెక్ట్ అయింది. సెవెంత్ది చూద్దాం, సెకండ్ చూద్దాం. ఇక్కడ వేస్తే x వాల్యూ ఎంత ఇచ్చారు మనకి -13/17 ఇచ్చారు. సో దీన్ని -(-x) ఈక్వల్ టు x అని సరి చూడాలి. అంటే -13/7 ఎందుకని x వాల్యూ అంటే ఎంత -13/7. అప్పుడు ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే +13/7. ఇదేమవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ అంటే -13/7. 17 ఇది -13/17. సో సేమ్ వచ్చింది. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ది క్రింది వాటికి గుణకార విలోమాలు కనుగొనండి అన్నారు. 13 ఇచ్చారు. ఇది ఏమవుతుంది -1/13 అవుతుంది. నెక్స్ట్ -13/19 ఉంది. ఇది ఏమవుతుంది -19/13. ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉన్నా సరే అవి చేంజ్ అవ్వవు. ఇక్కడ 1/5 ఉంది, ఇది 5 అవుతుంది. సో 5/1 అని రాయొచ్చు, లేదంటే 5 అని రాయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ది -5/8 ఇంటూ -3/7 ఉంది. ఫోర్త్ బిట్ చూస్తే ఒకసారి -5/8 ఇంటూ -3/7 ఉంది. సో దీన్ని మనం రివర్స్ చేద్దాం. రివర్స్ చేస్తే ఏమవుతుంది 8/-5 ఇంటూ 7/-3 ఉంది. సో 7 8 ఎంత 56. 56/5 3 15 -15. గుణకార విలోమం ఎంత -56/15 అనొచ్చు, లేదంటే 56/-15. సో ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది. ఎందుకని మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో 56/15 వస్తుంది. 56/15. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూద్దాం. -1 ఇంటూ -2/5. -1 ఇంటూ -2/5 ఉంది. సో దీన్ని చేస్తే మనకి ఏమవుతుంది -1 ఇంటూ ఇది
2/5 అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది? -5/2 వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 5/2 ప్లస్ 5/2. నెక్స్ట్ 6th బిట్ ఉంది, -1 ఉంది. దీనికి ఏంటి? -1 వస్తుంది. నెక్స్ట్ 5th చూద్దాం. గుణకారం దృష్ట్యా క్రింది వాటిలో ఏ ధర్మం ఉపయోగించబడుతుంది అంటే -4/5 ఇంటూ 1 ఈక్వల్ టు 1/-5/1 ఇంటూ -4/5 ఈక్వల్ టు -4/5 అంటే ఇది A ఇంటూ B ఈక్వల్ టు B ఇంటూ A. సో ఏమవుతుంది? గుణకార స్థిత్యంతర ధర్మం అవుతుంది. సో సెకండ్ కూడా మనకి గుణకార స్థిత్యంతర ధర్మం వస్తుంది. గుణకార స్థిత్యంతర ధర్మం అంటే A ఇంటూ B ఈక్వల్ టు B ఇంటూ A. దీనికి ఏమొస్తుంది? గుణకార విలోమం లేదా వ్యుత్క్రమం లేదా గుణకార విలోమం. నెక్స్ట్ 6th బిట్ చూద్దాం. 6/13ను -7/16 యొక్క వ్యుత్క్రమంతో గుణించండి అన్నారు. 6th 6/13ని -7/16తో వ్యుత్క్రమంతో గుణించమంటే ఇది ఏ విధంగా వస్తుంది? 16/13 ఇంటూ ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 16/-7. సో ఇది చేస్తే ఏమవుతుంది? 6 ఇంటూ 16 అంటే 96. ఇది మైనస్ పైకి వెళ్తుంది కాబట్టి -96/13 ఏళ్ళు ఎంత? 21. 3 ఏళ్ళు 21. 13 ఏళ్ళు ఎంత? 3 ఏళ్ళు 21. 2 ఉంది, 1 7ను 2 91 అంటే 96/91. దీని యొక్క ఆన్సర్ -96/91. సో ఏ విధంగా అవుతుందంటే 16/13 ఇంటూ ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే -16/7. సో దీన్ని మల్టిప్లై చేస్తే 6/16 ఎంత? 96. -96/13 ఏళ్ళు ఎంత? -91 ప్లస్ 91. ఆన్సర్ -96/91. నెక్స్ట్ 7th చూద్దాం. 7th బిట్ చూస్తే 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3ను 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3గా గుణించుటకు ఏ న్యాయం ఉపయోగిస్తారు అంటే గుణకార సహచర న్యాయం. అంటే A ఇంటూ B ఇంటూ C ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C. ఇది గుణకార సహచర ధర్మం ఉపయోగిస్తారు. నెక్స్ట్ 8th బిట్ చూద్దాం. -1 1/8 గుణకార విలోమం 8/9 అవుతుందా అంటే దీన్ని మనం ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 1 8 8 ప్లస్ 1 9 అంటే -9/8ని గుణకార విలోమం ఎంత అవుతుంది? -8/9 అవుతుంది. సో గుణకార విలోమం అంటే దాని ప్రొడక్ట్ అనేది 1 అవ్వాలి. సో అవుతుందా? ఇక్కడ -8/9 వచ్చింది, ఇక్కడ 8/9. సో కాబట్టి ఇక్కడ కాదు. నెక్స్ట్ 3 1/3 యొక్క గుణకార విలోమం 0.3 అవునా కాదా సమర్థించండి. మనం దీన్ని చేస్తే 3 3 9 అంటే 10/3 వచ్చింది. 10/3 అంటే ఎంత? సో దీని యొక్క గుణకార విలోమం ఎంత అవుతుంది? 3/10 అవుతుంది. అంటే 10/3 ఇంటూ 3/10 ఈక్వల్ టు మనకి ఎంత అవ్వాలి? ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అయితే 1 వచ్చింది. కానీ ఇక్కడ ముందు దాంట్లో మాత్రం -1 అనేది వస్తుంది. సో సెకండ్ది పాసిబిలిటీ అవుతుంది. 8th మాత్రం కాదు. నెక్స్ట్ 10th బిట్ చూద్దాం. క్రింది వాటికి ఉదాహరణలు రాయండి అన్నారు. వ్యుత్క్రమం లేని అకర్ణీయ సంఖ్య అంటే ఏమొస్తుంది మనకి? 0. వాటికవే వ్యుత్క్రమంగా ఉన్న గల అకర్ణీయ సంఖ్యలు. వాటికవే వ్యుత్క్రమంగా గల సంఖ్యలు ఏమవుతాయి? 1 and -1. తన రుణాత్మకంతో సమానంగా గల అకర్ణీయ సంఖ్య. తన రుణాత్మకంతో సమానంగా గల అకర్ణీయ సంఖ్య ఏమవుతుంది? 0. నెక్స్ట్ 0కు వ్యుత్క్రమం లేదు. 0కి వ్యుత్క్రమం లేదు.
వాటికవే వ్యుత్క్రమం అయిన సంఖ్యలు 1 and -1. -5 యొక్క వ్యుత్క్రమం ఏమవుతుంది? -5 యొక్క వ్యుత్క్రమం అంటే -1/5 అవుతుంది. ఎందుకని? -5 ఇంటూ -1/5. సో ఇది చేస్తే మనకి 1 రావాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. నెక్స్ట్ 1/x యొక్క వ్యుత్క్రమం ఏమవుతుంది? x అవుతుంది. రెండు అకర్ణీయ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా ఉంటుంది? రెండు అకర్ణీయ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ధన సంఖ్య యొక్క వ్యుత్క్రమం ధనాత్మకం. ఎందుకని? 5 తీసుకున్నాం. 5 యొక్క వ్యుత్క్రమం ఏమవుతుంది? 1/5. 1 వస్తుంది, ధనాత్మకం. సో ఇక్కడి వరకు మనకి 8th క్లాస్ ఎక్సర్సైజ్ 1.1 అనేది కంప్లీట్ చేయడం జరిగింది అకర్ణీయ సంఖ్యలకు సంబంధించి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.